నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9 ఈ రోజు మనం మాత్రావస్థి గురించి తెలుసుకుందామండి. మాత్రావస్థి వచ్చి ఒక పంచకర్మలో ఇదొక ప్రొసీజర్ అండి. మాత్రావస్థిలో కూడా ఏంటంటే వస్థి అనేది మనకి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఎనిమా మోడర్న్ ప్రకారం అయితే ఎనిమా అనేది మనం ఎక్కడ ఇస్తుంటాం, డ్యూరింగ్ పోస్ట్ ఆపరేటివ్ సర్జరీస్ అప్పుడు కానీ మనం అలా యూస్ చేస్తుంటాము, లేదా ప్రెగ్నెన్సీ టైంలో మనకి సెజరీన్ సెక్షన్స్ ఉన్నప్పుడు అలా ఉంటుంది. ఆ ఎనిమా వేరే, ఈ ఎనిమా వేరేనండి. ఇదంటే ఏంటంటే మనం వస్థి అంటాం దీంట్లో ఆయుర్వేదిక్ ప్రకారము. ఈ వస్థిలో ఏంటంటే చాలా రకాలైన వస్థి ఉంటుంది. మీకు ఒకటి వచ్చి కషాయ వస్థి ఉంటుంది, మాత్రావస్థి ఉంటుంది, అనువాసన వస్థి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్థిస్ అనేది ఉంటుంది. ఈరోజు మనం మాత్రావస్థి గురించి తెలుసుకుందాము. మాత్రావస్థి అంటే ఏంటంటే మీకు ఆ పేరులోనే తెలుస్తుందండి. మాత్ర అంటే క్వాంటిటీ అనేది మనం ఏంటంటే ఆ పర్టికులర్ కొంచెమైన క్వాంటిటీ ఇచ్చినా కూడా ఆ మెడిసిన్ వర్త్ అనేది మీకు చాలా ఎక్కువగా పనిచేస్తుంది, ఎఫికసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్న మాత్రావస్థిలో ఏంటంటే మనము ఈ వస్థి కంటే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవండి. ఈ వస్థి తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం వస్థి ఎలా ఇస్తాము ఫస్ట్ తెలుసుకుందాము. ఈ వస్థి అనేది ఏంటంటే మనకి పర్టికులర్గా పేషెంట్ని బట్టి మనం ఆ మెడిసిన్ అనేది యూజ్ చేస్తుంటాము. ఈ వస్థిలో మనము తైలవస్థి అయినా ఇవ్వచ్చు, స్నేహవస్థి అయినా ఇస్తుంటాము. అంటే మెయిన్గా మనం ఆయిల్స్ యూజ్ చేయడము, ఘృతాలు యూజ్ చేయడం అనేది ఈ మాత్రావస్థిలో ఉంటుంది. ఈ వస్థి అంటే మినిమల్గా మనం ఏంటంటే డైలీ నార్మల్గా 7 to 14 days ఇస్తుంటాం ఈ ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్లో ఏంటంటే రోజు ఆ ఘృతాన్ని కానీ తైలంని కానీ కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాము అప్ టు ద లెవెల్. లాస్ట్ వరకు మనకి ఎంతవరకు మనం ఇవ్వాల్సి వస్తుందో అంతవరకు ఇస్తుంటాము. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ వస్థి తీసుకున్నప్పుడు ఈ వస్థి అనేది మనము యానోరెక్టల్ రీజియన్ దగ్గర మనము ఈ వస్థి అనేది మన యానల్ రూట్ ద్వారా అడ్మినిస్ట్రేట్ చేస్తామండి. ఇది చేసినప్పుడు ఏంటంటే కొంతమందికి కొన్నిసార్లు అంటే ఫస్ట్ టైం మీరు వస్థి తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగాను, అంటే తెలియని ప్రాసెస్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండడం అనేది చూస్తుంటాము. కానీ తీసుకున్న తర్వాత అంటే కొంతమందిలో మాత్రం కొంచెం బ్లాటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇనీషియల్ స్టేజెస్లో కొంతమంది పేషెంట్స్లో మనం చూస్తున్నాము. కానీ ఈ వస్థి ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఏదైతే మనం యానల్ రూట్లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మీకు మెయిన్లీగా ఈ మెడిసిన్ మనము ఎప్పుడైతే మనం అడ్మినిస్టర్ చేస్తుంటామో చేసిన తర్వాత ఏంటంటే మీ నార్మల్ డైలీ వర్క్స్ ఏదైతే ఉన్నాయో మీ డైలీ రొటీన్ కానీ ఎటువంటి దాన్ని మీరు మానుకొని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ప్రొసీజర్ మీరు చేసుకున్న తర్వాత కూడా మీ పనులు మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం అడ్మినిస్ట్రేట్ చేసిన తర్వాత సర్టన్ టైం వరకు మనము కొంచెం పేషెంట్స్ని ఇక్కడ ఉండమని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంతమందిలో బవల్ మూమెంట్ అనేది డిఫర్గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వెంటనే మోషన్ వచ్చినట్లు ఉండడము అలా ఉంటుంది. కానీ ఈ మెడిసిన్ ఎంతవరకు కొంతసేపటి వరకు మీకు అట్లీస్ట్ ఉండాలండి. అంటే మినిమం ½ an hour to 2 hours వరకు ఏదైతే మనం మెడిసిన్ అడ్మినిస్టర్ చేసామో అది ఉంటే ఏంటంటే మీకు అక్కడ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుందండి. ఇంటెస్టైన్స్లో మీకు ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, ఇంటెస్టైన్స్లో మన మెయిన్ అబ్జార్ప్షన్ పాయింట్. మీకు ఏంటంటే చాలామందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుంది? కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆల్మోస్ట్ ఏమవుతుందంటే అక్కడ మనకి ఫీకల్ మ్యాటర్ అనేది మనకి ఇంటెస్టైన్స్లోనే లాడ్జ్ అయి ఉంటుందండి. అలా మీరు కాన్స్టిపేటెడ్ అయిన వాళ్ళు 2-3 రోజులు మోషన్స్కి వెళ్ళలేకపోయారనుకోండి, అక్కడ దాంట్లో ఆ ఫీకల్ మ్యాటర్లో ఏదైతే వాటర్ ఉంటుందో అది మన ఇంటెస్టైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే డ్రైనెస్ అనేది పెరుగుతుంది ఆ స్టూల్స్లో. అలాంటి వాళ్ళల్లో కూడా మాత్రావస్థి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ లూబ్రికేట్ అయ్యి ఏదైతే మీకు స్టూల్ స్ట్రక్ అయిపోయి ఉంటుందో అవన్నీ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా వాటిలో కూడా మనము బ్యాక్ పెయిన్స్లో చూస్తాము, వాత రోగాలు మెయిన్గా మనకి వాత రోగాలకి మనం ఈ మాత్రావస్థి అనేది అడ్మినిస్టర్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే వాతం అనేది మనకి ఆ పాయింట్ ఆ వాత వల్లనే మనకి పెయిన్స్ అనేవి చాలా వరకు మనము చూస్తుంటాం బాడీలో. ఆ వాతాన్ని మనకి ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఒకటి వచ్చి మన ఇంటెస్టైన్స్లో ఉంటుంది. అంటే ఏంటి, విరేచనం అవుతే మనకి వాతం అనేది తగ్గడం స్టార్ట్ అవుతుందండి. అలా ఆ వాతను తగ్గించుకోవడానికి మనం కూడా ఈ మాత్రావస్థి మనం ఇస్తుంటాము. మెయిన్గా మనం ఏంటంటే బ్యాక్ పెయిన్స్ వాళ్ళలో కానీ, ఫిజర్స్లో కానీ, అర్షస్లో కానీ, అంటే పైల్స్, ఈవెన్ ఫిస్టులాలో కూడా మనము ఈ మాత్రావస్థి కొన్ని ప్లేసెస్లో కొన్ని స్టేజెస్లో ఇస్తుంటామండి. అలానే ఏంటంటే ఇదొక్కటనే కాదండి, చాలా వాటిల్లో కూడా మనకి వాత రిలేటెడ్ రోగాస్లో మనం ఈ మాత్రావస్థి అనేది కంపల్సరీగా అడ్మినిస్ట్రేట్ చేస్తే రోగం అనేది మనకి త్వరగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మెడి9 వచ్చి కన్సల్ట్ అవ్వండి.